సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ఎన్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. అలాగే ఎంక్యూఎం పార్టీలకు పదవులు ఇవ్వడం ద్వారా వారిని దారిలోకి తెచ్చుకున్నాడు నవాజ్ షరీఫ్. పాకిస్తాన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ఎన్కు 75 దక్కాయి. ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. పీఎంఎల్ఎన్ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో విజయం సాధించిన పీపీపీ మద్దతు తప్పనిసరి. రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎంతోనూ నవాజ్ షరీఫ్ చర్చలు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కూడగట్టారు.